హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై వరల్డ్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో బోటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా కడగాలి, ఎలా వండుకోవాలో చూసేద్దాం. బోటి ఫ్రై అంటే మీకు ఇష్టమా? ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ముందుగా ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నానో చూడండి. బోటిలో ఇది కూడా ఒక భాగం, దీన్ని మేకబొంత అంటారేమో. ఉడకబెట్టకుండా డైరెక్ట్గా ఈ బోటిని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక స్పూన్ అయితే తీసుకున్నాను, కొంచెం షార్ప్గా ఉండేది. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ బొంతనైతే క్లీన్ చేస్తున్నాను. ఆ పైన ఉండే బ్లాక్ కలర్ మొత్తం తీసేయాలి. ఆ తర్వాత దాన్ని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. బ్లాక్ కలర్లో ఉన్నదాన్ని రిమూవ్ చేస్తే ఇలా వస్తుంది. వేస్టేజ్ని పక్కన పడేసి ఇలా వైట్ కలర్లో ఉన్నదాన్ని కడగాలి. నెక్స్ట్ బోటిలోనే పేగులు కూడా ఉంటాయి కదా, వాటిని కూడా చూడండి. వీటన్నింటిని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. బోటి అంటే ఏమేమి ఉంటాయో ఒకసారి చూసేయండి. నెక్స్ట్ వీటన్నింటిని కట్ చేస్తున్నాను చిన్న చిన్నగా. ఫస్ట్ క్లీన్ చేసుకున్న బొంతను చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను చూడండి. నైఫ్తో కానీ ఈలపీటతో కానీ కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈలపీటతో కట్ చేస్తున్నాను. బోటికి రిలేటెడ్ పార్ట్స్ అన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బోటిలోనే ఒక పార్ట్ అయిన ఈ పైపు లాంటి భాగాలను కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లో వాటర్ పోసి కడిగేసుకోవాలి. అన్నింటినీ ఎలా కట్ చేస్తున్నానో ఒకసారి ఈ వీడియోలో చూసేయండి. మీరు ఎలా కట్ చేస్తారో, మీరు ఎలా క్లీన్ చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొందరు ఉడకబెట్టిన తర్వాత వీటిని క్లీన్ చేస్తారు. కొందరు ముందుగా ఉడకబెట్టకుండా క్లీన్ చేసిన తర్వాత బాగా కడిగేసి ఆ తర్వాత ఉడకబెడతారు. నేను చేసేది సెకండ్ టైప్. ఇప్పుడైతే ఈ కట్ చేసిన బోటి ముక్కలన్నీ కడిగేస్తున్నాను. ఫ్రెష్గా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ పడబోసి తర్వాత మంచినీటిని పోసి మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలి. బోటి ఫ్రెష్గా ఉండడానికి మళ్ళీ ఒకసారి కడుగుతున్నాను చూడండి. మీలో ఎంతమందికి బోటి ఫ్రై అంటే ఇష్టం? మీరు ఎలా చేసుకుంటారు? కర్రీ చేసుకుంటారా, ఫ్రై చేసుకుంటారా? నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి వెలిగించి ఒక బౌల్ తీసుకొని దానిపై పెట్టి అందులో వాటర్ పోసి ఈ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న బోటిని అందులో వేసి ఉడకనివ్వాలి. ఈ ప్రాసెస్ని అయితే చూసేయండి. మూత పెడితే తొందరగా ఉడికిపోతుంది. ఇలా ఒక 15 to 20 minutes ఉడకనివ్వాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలను తీసుకొని వాటి లేయర్ని తొలగించి ఇలాచి లవంగాలు కూడా అందులోనే వేసి గ్రైండ్ చేయాలి. నెక్స్ట్ ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని తరిగి పెట్టుకోవాలి. అలాగే కావలసిన పదార్థాలను రెడీ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. బోటి ఉడికేంత వరకు ఇలా అన్నీ రెడీ పెట్టుకోవాలి. ఒకసారి చెక్ చేద్దాం బోటి ఉడికిందో లేదో. నెక్స్ట్ ఉడికిపోయింది. సో దీన్ని వాటర్ పోయేలా వడకడుతున్నాను. నెక్స్ట్ చల్లటి నీళ్ళతో మళ్ళీ ఒకసారి కడుగుతున్నాను. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వెలిగించి ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ లీవ్స్, తరిగిన చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలపాలి. మిరపకాయలు చేదు రాకుండా కొంచెం సాల్ట్ వేయాలి. ఆ తర్వాత కొంచెం పసుపు మరియు ఇంతకుముందు రెడీ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కలపాలి. ఇలాచి లవంగాలు సపరేట్గా వేయకుండా ఇలా చేస్తే బాగుంటుంది. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ గోలాయి. సో ఇంతకుముందు రెడీ పెట్టుకున్న ఫ్రెష్ బోటీని అందులో వేసి కలపాలి. మొత్తం మిక్స్ అయ్యే వరకు కలపాలి. ఆ తర్వాత పుదీనా ఆకును అందులో వేయాలి. నెక్స్ట్ మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఒక 5 minutes తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి అందులో సరిపడంత కారం, ఉప్పు వేయాలి. నేను 2 tablespoon కారం, 1 tablespoon ఉప్పు వేసాను. నెక్స్ట్ బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత లాస్ట్లో ధనియాల పొడి వేసి కలపాలి. నెక్స్ట్ మూత పెట్టేయాలి.
చూస్తేనే నోరూరుతుంది కదా. బోటీని కర్రీలా కాకుండా ఇలా ఫ్రై చేస్తే ఎవరైనా తింటారు. ఇక లాస్ట్లో మళ్ళీ పుదీనాతో గార్నిష్లా చేసి మళ్ళీ మూత పెట్టేశాను. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళీ కలపాలి. టేస్టీ బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే Like, share and subscribe. Thank you for watching.